ఫోటోలు ఇప్పుడు నేను యాడికి పోతానో తెలుసుకొని పోతానన్నా, చచ్చిపోతే యాడికి పోతానో తెలుసుకోకుండా ఎట్లా పోవాలన్నా? అది తెలుసుకునేదానికి ఎవరైనా తెలియజేసిన వాళ్ళు ఉండారా, చెప్పిన వాళ్ళు ఉండారా అని చెప్పి ఎతికినా. యేసుప్రభు వచ్చి ఒక మాట అన్నాడు, చచ్చిపోతే మీరు యేసుక్రీస్తు ప్రభు మీరు చచ్చిపోతే స్వర్గానికైనా పోతారు లేకపోతే నరకానికైనా పోతారా? అది ఎలా అంటే ఆడిపోవాలన్నా ఈడిపోవాలన్నా బ్రతుకును బట్టి మీరు దేవుడి నుంచి వచ్చినారు కదా, మీరు దేవుని వల్లే కదా కలిగింది. కుక్కకు పుట్టింది కుక్కలా బతుకుతుంది, నక్కకు పుట్టింది నక్కలా బతుకుతుంది, పశువు పుట్టింది పశువులో బతుకుతుంది, కోడికి పుట్టింది కోడిలో బతుకుతుంది. మరి దేవుడికి పుట్టినవాడు దేవుడిలో బతకాలి కదా. అలా మీరు బ్రతికితే మరో బ్రతుకుంది చచ్చిపోతే. ఇది సచ్చిందే. ప్రాణం ఉన్నప్పుడు గొర్రెకి గొంతు కోసి పోతుంది, ప్రాణం పోతుంది. చెట్టు నుంచి కోసి ప్రాణం పోతుంది. దీంట్లో ఇత్తనానికి కూడా ప్రాణం పోయింది. భూమిలో మళ్ళా బతుకుతుంది. మరో బ్రతుకుందని ప్రకృతిలో పాఠం. మరో బ్రతుకుందిరా అని చెప్పి దేవుడు యేసుప్రభుని మృతుల్లోంచి లేపాడు. చచ్చిపోతే మరో బ్రతుకు బతకాలంటే స్వర్గానికి వెళ్ళాలంటే ఇక్కడ దేవుడికున్న లక్షణాలను కలిగి ఆ మనస్తత్వం కలిగి బ్రతికితే ఈ దేహంలోంచి బయటకు వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోతామన్నా. ఈ దేహం మనం కాదు, దేహం వేరు నేను వేరు, ఈ బుట్ట వేరు నువ్వు వేరు. నీ చేతిలో ఉన్నంత వరకు బుట్ట ఉంటుంది, నువ్వు చేతిలో నుంచి పక్కకి. నీ దగ్గర ఉంటేనే దానికి బలం, నేనుంటేనే ఈ శరీరానికి బలం. నేను వెళ్ళిపోతే శరీరం మట్టిలోకి వెళ్ళిపోతే నేను మా ఇంటికి పోతా. 60 ఏళ్ళ ఆయుష్కు 6 అడుగులు ఎత్తుకు 60 కేజీల బరువుకు తినిన దానికి తాగిన దానికి లెక్క చెప్పాలన్న దేవునికి. ఇవన్నీ తెలుసుకుంటే చచ్చిపోతే అడిగిపోయి తెలుస్తుంది. తిన్నామా పండుకున్నామా తెల్లారిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు బ్రతికి ఇష్టం వచ్చినట్టు జీవిస్తే చచ్చి అడిగిపోయింది ఎడ తెలుస్తుంది. ఓకే, నా పేరు మల్లికార్జున రాజన్న. మతాన్ని మార్చుకోలేదు, నేను కులాన్ని మార్చుకోలేదు, మనసు మార్చుకున్నా. మంచి మాటలు నువ్వు చెప్పినా ఇంకొకరు చెప్పినా అర్థమైందా? భాష చెప్పినా వినాలి, రాంప్రసాద్ గారు చెప్పినా వినాలి. ఎవరు చెప్పినా మంచి మాటలు చెప్తే వినాలి. యేసుప్రభు మంచి మాటలు చెప్పాడు, మరో బ్రతుకుందని చెప్పాడు. ఆ బ్రతుకు ఎలా బ్రతకాలో చెప్పాడు, చేసి చూపించాడు. మీరు ఇలా పాటిస్తే స్వర్గం, లేదంటే నరకం. ఏది కావాలో తెలుసుకున్నాడు. దేవుని మాట్లాడినందుకు నీకు వందనాలు. చూసినావా? ఓకే, తీసుకున్నా.